ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక ఛాన్స్. అశోకుడు రోడ్డుకి ఇరువైపులో చెట్లు ఎందుకు నాటాడు? నాటు 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 స్టెప్ వేశారు కదా సార్, అందుకు నటించి. నేను సరదాకే నెత్తి బాగలు దింగినోడిని. భూలోకం వినాయకుడు సాంప్రదాయిని సుప్పిని సుఖపోసని. క్లాస్ రూమ్ లో పిల్లల అల్లరిని చూపించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు నంద్యాల నాటీ బాయ్స్. లెట్స్ వెల్కమ్ దెం. గుడ్ మార్నింగ్ సార్. మీ గుడ్ మార్నింగ్ లో గుడ్డు పెట్టే కోడికి చెప్పండి. ఏం సార్? ఆ గుడ్లకు మీ మార్కులకి ఏం తేడాలేనైనా, అరే నువ్వు లేరా? నువ్వు పెద్ద అయినాక ఏం సాధిద్దాం అనుకున్నావురా? సార్ పెద్ద మా భార్యను సాధిద్దాం అనుకుంటున్నాను సార్. భార్యేంద్ర రే అది సార్ పెళ్ళి నాకు వస్తుంది కదా సార్. అబ్బా కూర్చున్నా, నీకు ఫైన్ ఎట్లా చేస్తాం మళ్ళీ. నువ్వు లేనా సార్? నిన్న నీకు హోంవర్క్ ఇచ్చా. అవును సార్. చేసావా? చేసినాను సార్. ఎట్లా చేసినావు నాన్న? పేడకాళ్ళు ఎత్తినా, గడ్డి వేసినా, పాలు వెతికినా, పూలు అమ్మినా, చెప్పు పాలు అమ్మినా, పూలు అమ్మినా. నువ్వేం మల్లారెడ్డి అనుకున్నావు రబే? హోంవర్క్ అంటే అది కాదు, నేను ఇచ్చే వరకు ఇంట్లో చేసుకుంటాను. అవునా సార్? సారీ సార్. నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవన్నారు ఎదవ. ఇంటెలిజెంట్ బాయ్ నువ్వులేనా? నేను ఒక క్వశ్చన్ అడుగుతానన్నా, బాగా ఆలోచించి చెప్పాలి. ఒక అబ్బాయిని ఓ పాము కరిచింది, వాడు చనిపోనికి 10 నిమిషాలు పడుతుంది. వాడిని 20 నిమిషాలు బతికించాలంటే నువ్వు ఎలా చేస్తావు? అదే పావును మళ్ళీ సార్ కొట్టేసాను సార్. నేను ఇంటెలిజెంట్ సార్, మీరు అడగకుండానే ముందే చెప్తాను. చెప్పు నాన్న. నువ్వు ఏం అడుగుతావు అడుగు సార్. ఏం అడిగినా చెప్తావు? ఏం అడిగినా సార్ నువ్వు అడుగు సార్. వీడు ఎవర్రబాతు. సరేనా చెప్పు సార్. అశోకుడు రోడ్డుకి ఇరువైపులో చెట్లు ఎందుకు నాటాడు? సార్ RRR సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ నాటు 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 స్టెప్ వేశారు కదా సార్, అందుకు నటించి. అందుకనన్నా కూర్చోనన్నా. నాకు అర్థం కాలేదు సార్. వీడు ఒక మాలోకం, ఎందుకు లేచేది తెలియదు, ఎందుకు కూర్చో. మాది మీకు చూపిస్తాది. ఏమి చూపిస్తా? బుక్క ఇది తగలడు. ఏం రాసినావు? ఏంది ఇది? సార్ ఎప్పుడు మాది చూడడమే, సార్ది చూపియడు. నాదే చూపించాలరా ముండా. వందిరా ఇది పేపర్ తల్లతల్లాడిపోతుంది. సార్ నాదే. నీదేనా? పాడనా? ఏం రాసినావు నాన్న? చెప్పాల్సిన అర్రన్న చెప్తా. విచ్ లైక్ యూ టేబుల్స్ అంటే ఏం రాసినావు నాన్న? ఐ డోంట్ లైక్ టేబుల్స్, ఐ లైక్ ఎంట్రీస్ అని రాస్తావా? ఒరే టేబుల్స్ అంటే తినేవే కదరా నా కొడక, ఎక్కాలరా. ఎక్కాలా సార్? అర్థమైందన్నా? వారేసిన పేపర్ నాదేనా? అదేంద్ర అట్టగొట్టినాడు. నీకుందన్నా. విధాడిందిరా నీతో నీ వింత నాటకం. మహా అద్భుతం. ఏముందనుకుంటున్నారు? నాదేనా సార్? అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. నీ కరెక్ట్ తెలుసురా ఎర్ర, నిన్ను కొట్టాను రా. ఎక్క 100కు 0 వచ్చారా? నువ్వు గ్రేట్ తోపు.
నీ ఫ్యామిలీ జోలికి ఎవరన్నా వస్తే నువ్వు ఎలా కాపాడుకుంటావు అనే దానికి ఏం రాశానన్నా? మేము సరదాకే తలకాయలు పగలదెంగేటోళ్ళం. అట్లాంటి నా ఫ్యామిలీ జోలికి వస్తే ఇంకా కొట్టాల్సింది కొట్టేస్తాం. నేను సరదాకే నెత్తి బాగలు దింగినోడిని. భూలోకం పేపర్ రాలేదురా నీది ఇంకా? అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా నువ్వేం రాలేసావు? నన్ను పిలిచారు కదా సార్ మీరు. బా ఈడొక్కరా ఇంటెలిజెంట్. బాగానే ఎక్స్ట్రా తింటున్నావు. దగ్గరికి రానన్న, మీది అసలే ఫ్యాక్షన్ ఫ్యామిలీ కదా, కొట్టండి. అందుకు ముద్దు పెట్టుకోవాలి. మీకు నచ్చిన నాయకుడు ఎవరంటే ఏం రాశానన్నా? నేను నువ్వే చెప్పే. సార్ మాకు నచ్చిన నాయకుడు వినాయకుడు సార్. వినాయకుడు సార్. క్లాస్ కొట్టండి రా, వాడు ఇంటెలిజెంట్ రా. నాన్న కిస్ పెడతానన్నా. దగ్గర పెడతాడు కిస్ పెడతా. దగ్గరికి రాయే. వినాయకుడు కొట్టాడు సార్. సార్ వినాయకుడు కొట్టాడు సార్. సార్ వినాయకుడు కొట్టాడు సార్. సార్ కొడతాడు సార్. వినాయకుడు నాయకుడు రే. సాంప్రదాయిని సుప్పిని సుఖపూసని. నీ పేపర్ ఇంకా రాలేదురా? తేడా సింగ్ లేనన్నా, ఇది ఏం రాసావో నీకన్నా అర్థమవుతుందరా? ఇటు రానన్నా, తీసుకొని ఏడ పెట్టుకుంటావు? పెట్టుకున్నా. నిన్ను కొట్టను రా. నిన్ను కొడితే మీ సంఘం నా మీద కేసు పెడతారు. ఇప్పుడు చెప్పండి రా, మీకేమైనా స్పెషల్ టాలెంట్లు ఉన్నాయా? సార్ మీ స్టూడెంట్ ఎవరికి ఉన్నాయి సార్ సోషల్ టాలెంట్? ఇట్లా కొట్టుకోడు చంపుతారు. ఒరే పనికిమాల నా కొడుకురా, నా స్టూడెంట్ ఒకడు మహేష్ హీరోయిన్ ఆ పేరు నిలబెట్టినారా? మీకు విషయం తెలుసా సార్? మీ లెసన్లు ఎందుకని ఆయన హీరో అయినాడు సార్. సార్ బెల్లు కొట్టారు. బాబా నా స్కూల్ గుర్తుకొచ్చాను నిన్న. నైనా పిల్లవాడు మా సార్ కూడా ఇట్లనే కొడతాడు, వాంచి వాది ఎంగుతాడు. కుమ్మనున్నా నాను హైట్ ఉన్నావని పిల్లోడు అంటావా? రానక్క. చాలా బాగా చేశారు. మహేష్ గారు మీకు ఎలా అనిపించింది స్కిట్? నంద్యాల నాటి బాయ్స్ టీం మొత్తం నాటి చేసినాను. చాలా బాగా నవ్వించింది అన్న, చాలా బాగా నవ్వుకున్నాను. ఎంచుకున్న విధానాన్ని చాలా బాగా నచ్చింది. అలాగే టీచర్ గారు ఆయన పేరు సురేష్ గారు చాలా బాగా చేశారండి, చాలా బాగా నచ్చింది. అందరూ చాలా న్యాచురల్గా చేస్తారండి, చాలా అద్భుతంగా అనిపించింది. మీరు ఎంచుకున్న పంచులు కానీ చాలా బాగా పెళ్ళాయి. ఇది కదా మాకు కావాల్సింది, కడుపుబ్బా నవ్వుకున్నాను, చాలా బాగా నచ్చింది. మీ నుంచి ఇటువంటి స్క్రిప్ట్ మరెన్నో రావాలి, మమ్మల్ని బాగా నవ్వించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎనీవే ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. ఆల్ ది బెస్ట్.